హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అనుష గుంటూరు పిల్ల. ఈరోజైతే చాలా తక్కువ టైంలో నెయ్యి ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను. చాలామందికి కూడా నెయ్యి ఇంట్లో చేయాలంటే చాలా రకాల డౌట్స్ అయితే ఉంటాయండి. వాటన్నిటిని కూడా నేనైతే క్లియర్ చేస్తున్నాను. ఈ విధంగా 10 నుంచి 15 రోజుల పాటు పెరుగు మీద మీగడని తీసి నేనైతే ఒక బాక్స్లో స్టోర్ చేశానండి. ఫ్రిడ్జ్లో నుంచి తీసినటువంటి ఏదైతే మీగడ ఉంటుందో ఆ మీగడ అంతా కూడా ఈ విధంగా జార్లో అయితే వేస్తున్నాను. మీరు వీలైనంత వరకు కూల్గా ఉన్నప్పుడే వేసేసేయండి. దాని ద్వారా ఏంటంటే చాలా త్వరగా వెన్నపూస అయితే మనకు రెడీ అయిపోతుంది. ఇక దీనిలో ఎలాంటి హాట్ వాటర్ కానీ కూల్ వాటర్ కానీ అవసరం కూడా లేదండి. నార్మల్ వాటర్ ఒక 2 కప్పుల వరకు మనం వాటర్ అనేది పోసుకొని ఒకసారి మనం అనేది బ్లెండ్ చేయాలి. ఈ విధంగా ఒక 2 to 3 మినిట్స్ కనుక బ్లెండ్ చేసినట్లయితే ఏదైతే మీగడ ఉంటుందో ఆ మీగడ అంతా కూడా ఒక క్రీమ్ లాగా తయారవుతుంది. ఈ విధంగా అండి క్రీమ్ లాగా తయారవుతుంది కదా. సో దీనిలో మరికొన్ని వాటర్ అయితే పోయాలండి. ఒక 1/2 కప్పు అలా పోసినా సరిపోతుంది. సో ఒక 1/2 కప్పు వాటర్ పోసేసి మరి ఒకసారి మొత్తం అంతా కూడా తిప్పేసేయండి. దీన్ని మళ్ళీ ఒకసారి బ్లెండ్ చేసినట్లయితే మరొక 2 నుంచి 3 నిమిషాలలోనే మీకు మజ్జిగ అలాగే వెన్నపూస 2 కూడా సపరేట్ అయితే అయిపోతాయి. చూసారు కదా, ఈ విధంగా సపరేట్ అయిపోయాయి కదండి. సో ఇప్పుడు మనం ఏంటంటే ఒక జాలి పెట్టుకొని మజ్జిగను వెన్నపూసను వేరువేరుగా తీసేద్దాం. సో దీనికోసం 2 గిన్నెలు తీసుకొని ఒక గిన్నెలో అయితే మజ్జిగ అంతా కూడా వేసేస్తున్నానండి. ఈ విధంగా మొత్తం అంతా మజ్జిగ ఒక గిన్నెలోకి వచ్చేస్తుంది. అలాగే పైన అంతా కూడా మనకు వెన్నపూస అయితే రెడీ అయిపోతుంది. సో ఈ విధంగా రెడీ అయిన వెన్నపూసను మనం నెయ్యిలాగా తయారు చేసుకోవడమే. చూసారు కదండి, ఈ విధంగా రెడీ అయిన దాన్ని మనం ఏంటంటే దానిలో ఎక్సెస్ వాటర్ ఉంటుంది. సో వాటర్ అంటే మజ్జిగ అనమాట. ఆ మజ్జిగ అంతా కూడా ఈ విధంగా మనం స్ట్రెయిన్ చేసుకోవాలి. చక్కగా మనకి నీట్గా రెడీ అయితే అయిపోతుందండి. చేత్తో మజ్జిగ చేస్తే ఎలా అయితే వస్తుందో వెన్నపూస అలాగే వస్తుంది. చాలా ఈజీగా అనమాట. చక్కగా ఎవరైనా ట్రై చేయొచ్చు. ఈవెన్ వర్కింగ్ ఉమెన్స్ అయినా ఒక 10 మినిట్స్ మీరు టైం స్పెండ్ చేసినట్లయితే ఈజీగా నెయ్యి రెడీ అయిపోతుంది. ఇలా రెడీ అయిన వెన్నపూసను లో ఫ్లేమ్లో మనం ఈ విధంగా పొయ్యి మీద పెట్టుకొని మరగపెట్టుకోవడమే. ఎప్పుడైనా నెయ్యిని లో ఫ్లేమ్లోనే మరగపెట్టాలండి, గుర్తుపెట్టుకోండి. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఫైనల్గా నేనైతే మెంతులు వేస్తున్నానండి. మెంతులు వేయడం వల్ల నెయ్యి అనేది ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది, అలాగే మంచి టేస్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ.